ట్రెండింగ్ టాపిక్ సంబంధించి ఈ యొక్క శాంతి క్షీణత అంటే దేశంలో ఒక శాంతి ఒప్పందాలు జరుగుతుంటాయి ఒక దేశానికి ఆ దేశానికి మధ్య. సో దాన్ని ఒప్పందాన్ని ఉల్లంఘించడం కావచ్చు, శాంతిని క్షీణింపజేయడం కావచ్చు, అదేవిధంగా ఆర్థికంగా ఒక దేశాన్ని నేలకూల్చడం కావచ్చు, ఆర్థిక విధ్వంసం సృష్టించడం కావచ్చు, వీటికి సంబంధించి కొన్ని ర్యాంక్స్ అనేటివి ఉంటాయి. ఆ ర్యాంక్స్లో కొన్ని దేశాలు అత్యంత శాంతి దేశాలు ఉంటాయి, కొన్ని శాంతి లేకుండా ఉన్నటువంటి దేశాలు కూడా ఉంటాయి. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 ప్రకారం ఐలాండ్ ప్రపంచంలోనే అత్యధిక శాంతియుత దేశంగా నిలిచింది. చాలా గొప్ప విషయం. ఎందుకు అనంటే ఇక్కడ ఎటువంటి మనం రీసెంట్ ఎప్పుడు వినలేదు కూడా మనం ఐలాండ్లో బాంబు దాడి జరిగింది, లేకపోతే అక్కడ ఉగ్రవాదులు పోరు జరుగుతుంది, సో ఉగ్రవాదం అంటే అక్కడ అట్లాంటిది ఏముండదు. కాబట్టి ప్రపంచంలోనే ద బెస్ట్ పీస్ కంట్రీ అని అంటే ఐలాండ్ ప్రపంచంలో నిలవడం జరిగింది. మరి భారత్ చూసుకుంటే 144వ స్థానంలో ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో మనకి సుమారు 200 దేశాలు ఉంటే మనం 144వ స్థానంలో ఉన్నాం. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన దగ్గర గ్లోబల్ ఇండెక్స్ పీస్ అనేది ఎంత ఉందో. యుద్ధాల ప్రభావంతో 2022లోనే 2 లక్షల మంది మృతి చెందడం జరిగింది. ఇది రువాండా నరమేధం తర్వాత అతిపెద్ద మానవ నష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్, సిరియా వంటి దేశాల్లో యుద్ధాల కారణంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా క్షీణించాయి. ఉక్రెయిన్ జీడిపి 30% నుంచి 40% వరకు, సిరియా 85% జీడిపి తగ్గిపోయింది. తెలుసు మనకు రీసెంట్గా సిరియా యుద్ధం జరిగింది కాబట్టి అక్కడ మొత్తం జీడిపి మొత్తం పడిపోయింది. కాబట్టి ఉక్రెయిన్కి 30% జీడిపి ఉంటే సిరియాకు 85% వరకు జీడిపి మొత్తం పడిపోవడం జరిగింది. మరి యుద్ధాల ముప్పుతో 95 దేశాలు తమ శాంతి స్థాయి దిగదార్చుకున్నాయి. యమన్ దేశం అత్యంత శాంతి తక్కువ గల దేశంగా ఇక్కడ నిలవడం జరిగింది. శాంతి చర్చల్లో విజయాల రేటు తగ్గుతూ వస్తుంది. ఒకప్పుడు ఒక 2 దేశాల మధ్య శాంతి చర్చలు జరిగినప్పుడు దానికి అనుగుణంగా పనిచేసేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ శాంతి చర్చలు జరిగినా కూడా దాన్ని విరమించి దాడులు చేసుకుంటున్నారు. సో ప్రపంచంలో 56 ఘర్షణలు కొనసాగుతున్నాయి. శాంతి చర్చల విజయ శాతం 23 నుంచి 4% పడిపోయింది. చాలా ఘోరమైనటువంటి ప్రభావం. అంటే శాంతి చర్చల ద్వారా ఏ ఒప్పందం అనేది సక్సెస్ కావట్లేదు. ఖచ్చితంగా ఆ శాంతిని ఉల్లంఘించి ఈ యొక్క దాడులకు పాల్పడుకుంటున్నారు. డ్రోన్ల వినియోగం పెరిగేసరికి సాంకేతిక యుద్ధాలకు దారితీయడంతో ఘర్షణలు మరింత ప్రమాదకరంగా మారాయి. అంటే డ్రోన్ల వినియోగం పెరిగేసరికి డ్రోన్ల ద్వారా బాంబు దాడులు, స్పై కెమెరాలు పెట్టి కూడా దాడులు అనేవి ప్రపంచ దేశాలు చేస్తున్నాయి. అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల మధ్య అధికారం పోటీ ప్రపంచ ఘర్షణలను ఇంకా సంక్లిష్టం చేస్తున్నాయి నివేదిక వెల్లడించింది. అంటే ఈ యొక్క దిగ్గజ దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికా, చైనా, రష్యా పెద్ద దేశాలు, డబ్బు పరంగా ఉన్నత దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల యొక్క రాజకీయ ప్రభావం కూడా ఇతర దేశాల శాంతి క్షీణించడానికి మనకు ప్రభావం చూపుతున్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. గ్లోబల్ పీస్ ఇండెక్స్ ర్యాంక్స్ మనకు మెయిన్ 2 పాయింట్లు గుర్తుంచుకోవాలా. సో ఇండెక్స్ ప్రకారం ఐలాండ్ అనేది అత్యంత శాంతియుత దేశం. సో అత్యల్ప శాంతియుత దేశం మనకు యమన్. చాలా 2 ఇంపార్టెంట్ పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి.